మంత్రి అవినీతికి పాల్పడుతున్నారు, ఇంటి దగ్గరికి రమ్మంటున్నారు. కానీ ఆయన తరపున కలెక్ట్ చేస్తుంది అధికారి. ఆ మంత్రిని అంటే బాగోదు కాబట్టి ఆ అధికారిని దొంగం చేసేసి, అది వైసీపీ టైంలో కీలక అధికారి అనే పేరు చెప్పేసి అవినీతి గురించి వార్త రాస్తూ దాన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ వైపుకి తోసే ప్రయత్నం ఈనాడు చేసుకొచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పేషీలో ఆయన కీలక అధికారి. కార్యాలయానికి ఎవరు ఏ పని మీద వచ్చినా సాయంత్రం 5:30 తర్వాత సారింటి వద్దకు రెండని సంకేతాలు ఇస్తారు. అక్కడికి వచ్చాక పని పూర్తి కావాలంటే ఎంత ఖర్చు అవుతుందో సంఖ్య చెప్తారు. పోస్టింగ్ కావాలన్నా, బదిలీ చేయాలన్నా, పదోన్నతి కల్పించాలన్నా సరే ప్రతి పైరువికి అతని దగ్గర లెక్క ఉంటుంది. అది నిబంధనలకు అనుగుణంగా ఉన్న, అతీతంగా ఉన్న ఆ లెక్కకి సరిపోతే చాలు. మరి దాని వంక చూసే పని లేదు. సస్పెండ్ అయినటువంటి వాళ్ళైనా, కేసులో ఉన్న వాళ్ళైనా అడిగినంత సమర్పించుకుంటే ఫైల్ కదులుతుంది. లేదంటే మంత్రి సంతకమైన వారాలు, నెలల తరబడి అయిపోతుంది. వచ్చింది ఎవరు, పని ఏంటి అనేది కాదు, సాయంత్రానికి కలెక్షన్ ఎంత వచ్చింది అనేది అక్కడ ముఖ్యం. భయము బెదురు లేకుండా అవినీతి సేద్యం చేస్తున్న అధికారి తీరు చూసి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు తెల్లబోతున్నారు. ఆయన రోజువారీ వసూళ్లు 20 లక్షలకు పైనేనని, ఇంతటి దోపిడీకి దేనితోనూ పోల్చి చూడలేమని వాపోతున్నారు. ఈ అధికారి వైకాపా హయాంలోనూ మంత్రి వద్ద పనిచేశారు. అప్పట్లోనే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ అందులో కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించుకుంటూ వచ్చింది. ఏదైతే ఈ అధికారికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏరికోరి మరి ప్రత్యేకంగా అధికారిని పేషీలు నియమించుకోవడం గమనార్హం. ఆయన పేరు చెప్తే వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులే కదా, కింది స్థాయి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు, వివిధ పనుల మీద వచ్చే కంపెనీల ప్రతినిధులు కూడా వణికిపోతున్నారు. వ్యవసాయ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే వాళ్ళని కూడా వదలకుండా పిండేస్తున్నారు. ఈ అధికారి జీతాల విడుదలకు సంబంధించిన ఫైల్ కదల్చడానికి చిరుద్యోగులు తమ కష్టార్జితాన్ని సమర్పించుకోవాల్సి వస్తుంది. 3 నెలల కింద పశుసంవర్ధక శాఖలో పదోన్నతులు కల్పించగా ఇందులో భారీగా వసూలు చేశారు. సహకార శాఖలోనూ పదోన్నతులు ముడుపులు ముట్టాయి. ఆయిల్ ఫామ్ శాఖకు సంబంధించి కంపెనీలకు మండలాల కేటాయింపులను చేతివాట ప్రదర్శించారు. మత్స్యశాఖ పరిధిలోని జలాశయాల్లో చేప పిల్లలు వదిలేందుకు టెండర్లు పిలిచి పనులు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. అయినా దాన్ని పక్కన పెట్టి కొటేషన్ పద్ధతులు అప్పగించారు. ఇందులోనూ పెద్ద మొత్తంలో చేతులు మారాయన ఆరోపణలు ఉన్నాయి. అడ్హాక్ సిబ్బందికి ఇంక్రిమెంట్ల ఫైల్ కదలడంలోనూ అంతే. అధికారిపై అవినీతి ఆరోపణలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ పేషీలోని అధిక శాతం ఉద్యోగులు వైకాపాయంలో మంత్రుల వద్ద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వద్ద పనిచేసిన వారు చెప్తే ప్రస్తుతం పేషీలు ఫైళ్లు అట్టే సిద్ధమవుతున్నాయి. రోజుల తరబడి తిరిగినా దొరకని మంత్రి అపాయింట్మెంట్ వీళ్ళు చెప్తే దొరుకుతుంది. వైకాపాయంలో మాజీ మంత్రి జోగి రమేష్ దగ్గర పనిచేసిన వ్యక్తి ఇప్పుడు వ్యవసాయ మంత్రి కార్యాలయం చక్రం తిప్పుతున్నారు. గత ప్రభుత్వంలో బదిలీలు, పదోన్నతులు ఆయన పెద్ద ఎత్తున వసూలుకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన మరో 3 కూడా ప్రస్తుతం వ్యవసాయ శాఖ పేషీలను తెస్టేశారు. రాష్ట్రంలో మంత్రి పేరు ఒక్కటే మారింది. పేషీ చూస్తే వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టుంది. కార్యాలయానికి ఏ పని మీద వెళ్ళినా జేబులు ఖాళీలు కావడం తప్పనిసరి అయిపోతుందని సిబ్బంది సందర్శకులు వాపోతున్నారు. ఇంతకంటే నీచమైనటువంటి జర్నలిజం మరొకటి ఉండదు అనుకుంటా. మంత్రి పేషీలో వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగి ఎదువరకు ఆ గవర్నమెంట్లో ఉన్నా, ఈ గవర్నమెంట్లో ఉన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. తింటుంది మంత్రి అయితే వైసీపీ వాళ్ళ టైంలో తిన్నారు, ఇప్పుడు వైసీపీనే నడిపిస్తోందని వెర్రి వార్తలు ఎందుకు? రాసేదద్దు దమ్ముంటే అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్తాను. ఈ డబ్బులన్నీ ఇంత కరప్షన్ జరుగుతోంది, ప్రతి దానికి చివరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా దోచుకు తింటున్నారు అని డైరెక్ట్గా రాయలేక వార్త రాసి అది మళ్ళీ వైసీపీ మీదకి తోసేసేటువంటి దౌర్భాగ్యం. జర్నలిజం చేస్తున్నారు, కానీ ఆ జర్నలిజాన్ని వేరే కోణంలోకి తీసుకువెళ్ళేటటువంటి నీచత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.